విశాఖ ఉక్కు రక్షణకై ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ అక్టోబర్ 2న భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు. ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజలపై ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కార్మికులు, కర్షకులు, రాజకీయ నాయకులు, ప్రజలు అందరూ కూడా చైతన్యవంతులు కావాలని, ప్రైవేటీకరణ కాకుండా ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలని, అలాగనే ప్రభుత్వ రంగ సంస్థగా దానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా వాళ్ళు సమకూర్చి అది ఇంకా బాగా అభివృద్ధి మార్గంలో వెళ్ళేలా చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు రమణమూర్తి గారు అక్టోబర్ 2న ప్రజా ఉద్యమం పేరుతో ఒక ర్యాలీని స్టార్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 2న మనకి అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ కార్పొరేషన్కి ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళి ప్రజల తాలూకా మనోభావాన్ని రాజకీయ నాయకులకు, సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేసి ఈ ఉక్కు పరిరక్షణ సమితికి మద్దతు పలకాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించి ఆ రోజు చేస్తున్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనేక సమస్యలపై పోరాడాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్ర సమైక్య వేదికని ఏర్పాటు చేసి తద్వారా ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది చక్కటి ఆలోచన, మన ప్రాంత ప్రజలకి మనకి సంబంధించినటువంటి విషయం కాబట్టి విశాఖ సీజన్ ఫార్మ్ వారికి మద్దతును తెలియజేస్తూ విశాఖపట్నానికి చాలా దుర్దినంగా భావించవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తోంది. దానికి ఎదిరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎదిరించకుండా కేంద్రం ఏం చెప్తే దానికి తలోకి పనిచేస్తుంది. దీనికి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరమే కాకుండా మొత్తం యావత్ తెలుగు ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే